హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 9వ క్లాస్ చాప్టర్ 2 నుంచి డిస్కస్ చేయబోతున్నాం. చాప్టర్ 2 నేమ్ ఏంటంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలు. భారతదేశం వైవిధ్యభరితమైన భూస్వరూపాలతో కూడిన విశాలమైన దేశం. మన దేశం దాదాపు భూమిపైన కనపడే ప్రధాన భౌగోళిక స్వరూపాలు పర్వతాలు, మైదానాలు, ఎడారులు, పీఠభూములు మరియు ద్వీపాలను కలిగి ఉంది. మన భారతదేశం అనేది ప్రధానంగా ఎలాంటి భూస్వరూపాలను కలిగి ఉంది అంటే పర్వతాలు, మైదానాలు, ఎడారులు, పీఠభూములు మరియు ద్వీపాలను కలిగి ఉంది. భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాలలో ఒకటిగా పరిగణిస్తారు. పురాతన భూభాగాల్లో ఒకటిగా దేన్ని పరిగణిస్తారు అంటే ద్వీపకల్ప పీఠభూమిని పరిగణిస్తారు. ద్వీపకల్ప పీఠభూమిని అత్యంత స్థిరమైన భూభాగాలలో ఒకటి అని చెప్పవచ్చు. అంటే ఇది స్థిరంగానే ఉంటుంది ద్వీపకల్ప పీఠభూమి అనేది. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అనేవి అత్యంత నవీన భూస్వరూపాలు. ఇవి నవీన స్వరూపాలు. కొత్త భూస్వరూపాలు అంటే ఏంటి అంటే హిమాలయాలు, ఉత్తర మైదానాలు. అలాగే పురాతన భూభాగాలు ఏంటి అంటే ద్వీపకల్ప పీఠభూమి. భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. హిమాలయాలు మొత్తం పర్వత వ్యవస్థ, ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులచే చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది. హిమాలయాలు మొత్తం ఎలా ఉంటాయి? పర్వత వ్యవస్థలు, ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు అక్కడ కొండల మధ్యలో వేగంగా ప్రవహించే నదులచే చాలా నవీన స్థలాకృతి అనేది మనం చూడవచ్చు అన్నమాట. ఉత్తర మైదానాలు. ఈ ఉత్తర మైదానాలు అనేటివి ఒండ్రు మట్టి నిక్షేపాల వలన ఏర్పడతాయి. ద్వీపకల్ప పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడుతుంది. ఇది ద్వీపకల్ప పీఠభూమి మాత్రము అగ్నిశిలలు అలాగే రూపాంతర శిలలతో ఏర్పడుతుందన్నమాట. ఉత్తర మైదానాలమయమో ఒండ్రు మట్టి నిక్షేపాల వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధాన భౌగోళిక విభాగాలు. మన భారతదేశం యొక్క ప్రధాన భౌగోళిక విభాగాలను చూసినట్లయితే భారతదేశం యొక్క భౌతిక లక్షణాలను కింది భౌగోళిక విభాగాలుగా వర్గీకరించవచ్చు. మన భారతదేశం యొక్క భౌగోళిక విభాగాలను వేటి ద్వారా వర్గీకరించవచ్చు అంటే కూడా భౌతిక లక్షణాల ద్వారా వర్గీకరించవచ్చు. అవేంటి? 6 అన్నమాట. అవి హిమాలయ పర్వతాలు, 2 ఉత్తర మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 భారత ఎడారి, 5 తీర మైదానాలు, 6 దీవులు. ఇలాగా 6 భౌగోళిక విభాగాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వాటిలో ఒక్కొక్కటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు వచ్చేసి భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులో విస్తరించి ఉన్నాయి. మన భారతదేశ పటం ఉంది కదా, మన భారతదేశంలో ఉత్తర సరిహద్దులో ఇవి హిమాలయాలు అనేటివి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులు సింధు నుంచి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశలో ఉన్నాయి. హిమాలయ పర్వతాలు ఏ దిశలో ఉన్నాయి అంటే పశ్చిమ మరియు తూర్పు దిశలో. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే సింధు నుంచి బ్రహ్మపుత్ర వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇవి చాపం ఆకారంలో సుమారు 2400 కిలోమీటర్ల దూరం ఉన్నాయన్నమాట. ఈ హిమాలయ పర్వతాలు అనేవి సుమారుగా చాపం ఆకారంలో ఉంటాయన్నమాట. అవి 2400 కిలోమీటర్ల దూరము ఉంటాయి. వాటి యొక్క వెడల్పు కాశ్మీరులో మాత్రం 400 కిలోమీటర్ల నుంచి అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. ఈ హిమాలయ పర్వతాలు అనేవి అంతా ఒకే దగ్గర ఒకే వెడల్పు కలిగి ఉండదు. కాశ్మీర్లో 400 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ పోతూ ఉంటే అక్కడ 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుందన్నమాట. పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భాగంలోని శ్రేణుల ఎత్తులలో వైవిధ్యత ఎక్కువగా చూడవచ్చు. పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భాగంలో శ్రేణుల ఎత్తులలో వైవిధ్యం ఎక్కువగా చూడవచ్చు. పశ్చిమంగా ఉండే కంటే తూర్పుగా ఎత్తు ఎక్కువగా ఉంటుందన్నమాట. హిమాలయాల నిడివి ఆధారంగా 3 సమాంతర శ్రేణులు ఉన్నాయి. హిమాలయాలు నిడివి అంటే దూరం ఆధారంగా ఇవి 3 శ్రేణులుగా సమాంతర శ్రేణులుగా ఉన్నాయి. అవేంటంటే ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు. ఫస్ట్ ఉత్తరంగా ఉండే శ్రేణిని హిమాద్రి అని అంటారు. వీటి ఎత్తు ఎంత? 6000 మీటర్ల నుంచి అవిచ్ఛిన్నంగా ఉంటుంది. అంటే ఎక్కడ కట్ అవ్వకుండా, విచ్ఛిన్నం జరగకుండా అవిచ్ఛిన్నంగా ఉంటుంది. వీటి ఎత్తు ఎంత? 6000 మీటర్లు అన్నమాట.
ఫస్ట్ వచ్చేసి ఉత్తరంగా ఉన్న శ్రేణి అది హిమాద్రి. సెకండ్, ఉన్నత హిమాలయాల్లో ముడతలను అసౌష్ఠవ స్వభావం కలిగి గ్రానైట్లతో ఏర్పడింది. ఇక్కడ హిమాలయాల యొక్క ముడతలు అనేవి అసౌష్ఠవంగా స్వభావం కలిగి ఉండి అవి వేటితో ఏర్పడింది, గ్రానైట్తో ఏర్పడిందంట. ఈ శ్రేణుల నుంచి హిమానీ నదులు కిందకి వస్తాయి. ఈ హిమాలయాల్లో ప్రవహించే నదుల్ని హిమానీ నదులు అని అంటారు. ఈ హిమానీ నదులు అనేవి హిమాలయాల శ్రేణుల నుంచి కిందకు వస్తాయి. అది హిమాద్రి శ్రేణి నుంచి హిమానీ నదులు కిందకు వస్తాయన్నమాట. హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు. ఈ హిమాద్రి శ్రేణి ఉత్తరంగా ఉంటుంది. ఏంది, హిమాలయాలకి ఉత్తరంగా ఉండే శ్రేణి హిమాద్రి. ఈ హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అని అంటారు. వీటి యొక్క ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే వెడల్పు 50 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఏవి, హిమాద్రికి దక్షిణంగా ఉన్న హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అనేవి ఎత్తు మరియు వెడల్పు ఈ విధంగా కలిగి ఉంటుంది. పిర్ పంజాల్ శ్రేణి అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి కాగా దౌల్ధర్, మహాభారత్ శ్రేణులు కూడా ముఖ్యమైనవి. ఇందులో ఉండే శ్రేణులలో ముఖ్యమైనవి ఏంటంటే పిర్ పంజాల్, దౌల్ధర్, మహాభారత్ శ్రేణులు అనేవి చాలా ముఖ్యమైనవి. హిమాచల్ ప్రదేశ్లోని లోయలు కులు, కాంగ్రా లోయలు. ఈ హిమాచల్ ప్రదేశ్లోని లోయలు కులు, కాంగ్రా లోయలు అన్నమాట. హిమాలయాలలోని అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. అత్యంత బాహ్య శ్రేణి అంటే వెలుపలగా ఉండే శ్రేణిని శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. ఇది 10 నుంచి 50 మీటర్ల వెడల్పుతో 900 నుంచి 1100 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ హిమాద్రి, సెకండ్ హిమాచల్ మరియు నిమ్న హిమాలయాలు, మూడోది ఏంటి, శివాలిక్ శ్రేణి అన్నమాట. హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను డూన్లు అంటారు. ఇక్కడ రెండోది మూడోది అంటే హిమాలయాలు శివాలిక్ మధ్య ఉండే దైర్ఘ్య లోయలు, ఆ లోయలని ఏమంటారు, డూన్లు అంటారు అనమాట. ఈ డూన్లలో కొన్ని ప్రసిద్ధి చెందిన డూన్లు అయితే మన టెక్స్ట్ బుక్లో ఒక 3 డూన్లు అయితే ఇచ్చినారు. అవి డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్. ఈ డూన్లు అనేవి ఎక్కడుంటాయి అని అడిగితే హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయల్లో ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారు, డూన్లు అని పిలుస్తారు అన్నమాట. ఆ డూన్లో కొన్ని ముఖ్యమైనవి డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్. హిందూ మరియు సట్లెజ్ నదుల మధ్య హిమాలయ భాగాన్ని పంజాబు హిమాలయాలు అని పిలుస్తారు. సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని, ఆ 2 నదుల మధ్య ఉన్న భాగాన్ని పంజాబ్ హిమాలయాలు అని పిలుస్తారు. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను కుమయూన్ హిమాలయాలు అని అంటారు. సట్లెజు, కాళీ మధ్య ఉండే హిమాలయాలను కుమయూన్ హిమాలయాలు అని అంటారు. కాళీ మరియు తీస్తా నదుల మధ్య ఉండే హిమాలయాలను వచ్చేసి నేపాల్ హిమాలయాలు వేరు చేస్తాయి. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య భాగాన్ని అస్సాం హిమాలయాలు అని అంటారు. ఇక్కడ హిమాలయాలనే వేరు పేర్లతో పిలుస్తున్నారు అన్నమాట. సింధు సట్లెజ్ మధ్య ఉండేది ఏంటి, పంజాబ్ హిమాలయాలు. అలాగే సట్లెజ్, కాళీ నదుల మధ్య ఏముంది, కుమయూన్ హిమాలయాలు. కాళీ, తీస్తా నదుల మధ్య ఏముంది, నేపాల్ హిమాలయాలు. తీస్తా, దిహాంగ్ నదుల మధ్య భాగాన్ని అస్సాం హిమాలయాలు అని అంటారన్నమాట. అలాగే భారతదేశ తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలను ఏమంటారు, పూర్వాంచల్ లేదా తూర్పు పర్వతాలు అంటారు. మన భారతదేశానికి తూర్పు సరిహద్దు కలిగి ఉండే పర్వతాలను పూర్వాంచల్ లేదా తూర్పు పర్వతాలు అని అంటారన్నమాట. పూర్వాంచల్లోని కొండలను పాట్కాయ్, నాగా, మణిపూర్, మిజో కొండలు ఇవి ముఖ్యమైనవన్నమాట. పూర్వాంచల్ కొండలు భారతదేశానికి ఎటుపక్క ఉంటాయంటే తూర్పు సరిహద్దుగా ఉంటాయన్నమాట. సెకండ్, ఉత్తర మైదానం సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర అనే 3 నదులు వాటి ఉపనదుల పరస్పర చర్య వలన ఏర్పడుతుంది. ఈ ఉత్తర మైదానం అనేది 3 నదుల చేత వాటి ఉపనదుల పరస్పర చర్య వలన అనేది ఏర్పడుతుంది అనమాట. అవేంటి, సింధు, గంగా, బ్రహ్మపుత్ర వాటి యొక్క ఉపనదుల పరస్పర చర్య వలన ఏర్పడుతుంది. ఏంటి, ఉత్తర మైదానం. ఇవి ఒండ్రు మట్టి కలిగిన సారవంతమైన నేల. ఈ ఉత్తర మైదానం అనేది సారవంతమైన నేల అన్నమాట, ఒండ్రు మట్టితో కలిగి ఉంటుంది.
ఇవి 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి సుమారు 2400 కిలోమీటర్ల పొడవు మరియు 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఏంటి ఉత్తర మైదానం అనేది 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి అలాగే సుమారు 2400 కిలోమీటర్ల పొడవు 240 నుంచి 320 కిలోమీటర్ల వెడల్పు అనేది కలిగి ఉంటుంది ఈ ఉత్తర మైదానం. భారతదేశం వ్యవసాయ పరంగా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాంతంగా ఉంది. మన భారతదేశం అనేది ఉత్పత్తి సామర్థ్యం వ్యవసాయ పరంగా ఎలా ఉంది? ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాంతంగా మన భారతదేశం అనేది ఉంది. ఈ ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని పంజాబ్ మైదానాలు సూచిస్తాయి. మనకి ఈ ఉత్తర మైదానం యొక్క పశ్చిమంగా ఉండే భాగాన్ని పంజాబ్ మైదానాలు సూచిస్తాయి అన్నమాట. సింధు ఉపనదులు. ఈ సింధుకి నదికి గల ఉపనదులు ఏంటంటే జీలాం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి హిమాలయాల్లో ఉద్భవిస్తాయి. ఈ సింధు యొక్క ఉపనదులు కూడా చాలా ఇంపార్టెంట్. జీలాబ్, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి ఎక్కడ ఉద్భవిస్తాయి? హిమాలయాల్లో ఉద్భవిస్తాయి. ఈ పంజాబ్ మైదానంలోని విభాగాలలో అంతర్వేదులు ఎక్కువగా ఉంటాయి. పంజాబ్ మైదానం, అసలే పంజాబ్ మైదానం అంటే ఏంది? ఉత్తర మైదానానికి పశ్చిమ భాగంలో ఉండేది పంజాబ్ మైదానం. ఈ పంజాబ్ మైదానంలో విభాగంలో అంతర్వేదులు ఎక్కువ ఉంటాయి. అంతర్వేదులు అంటే దో ఆబ్ అని పిలుస్తారు. దో ఆబ్ అంటే ఏంటంటే రెండు అనమాట. దో ఆబ్ అంటే దో అంటే రెండు, ఆబ్ అంటే నీరు, దో ఆబ్ అనమాట. పంజాబ్ను కూడా పాంచ్ అంటే 5, ఆబ్ అంటే నీరు అని అర్థం అనమాట పంజాబ్కి. గంగా మైదానం గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య ఉంది. గంగా మైదానం అనేది ఏ నదుల మధ్య ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. గాగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య ఉంది. తూర్పున బ్రహ్మపుత్ర మైదానం ఉంది. తూర్పున ఏముంది? ఉత్తర మైదానాలకు తూర్పున బ్రహ్మపుత్ర మైదానం అనేది ఉంది. ఉత్తర మైదానాలను 4 ప్రాంతాలుగా విభజించవచ్చు. ఈ ఉత్తర మైదానాలను 4 ప్రాంతాలుగా విభజించవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ది బాబర్. బాబర్ ఏంటంటే శివాలిక్ పర్వతాల వాలుకు సమాంతరంగా 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఒక ఇరుకైన మేకలలో గులకరాళ్ళ నిక్షేపాలతో కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. బాబర్ అనేది ఎలా ఉంటుంది? గులకరాళ్ళ నిక్షేపాలను కలిగి ఉంటుంది. 8 నుంచి 16 కిలోమీటర్లు. రెండోది వచ్చేసి టెరాయ్. టెరాయ్ అంటే ఈ మేకలకు, అంటే ఈ ఇరుకైన మేకలు, గులకరాళ్ళతో నిక్షేపాలు ఉండే మేకలకు దక్షిణంగా ఉంటుంది. ఏంటి? టెరాయ్ అన్నమాట. ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించి తడి, చిత్తడి, బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? టెరాయ్ అంటారనమాట. టెరాయ్ మైదానం అని అంటారు. తర్వాత మూడోది బంగర్. బంగర్ అంటే నదులు వరదల మైదానం పైన ఉంటుంది. నదుల వరద మైదానాలపై, అంటే నదులు ఉండి వరద మైదానాలు ఉంటుంది కదా, అక్కడ ఉండేదాన్ని మైదానాన్ని బంగర్ అని అంటారు. ఇది తిన్నెల వంటి లక్షణాలని కలిగి ఉంటుంది. ఇది తిన్నెలు ఉంటుంది, చాలా ఇసుక కలిగిన ప్రాంతాన్ని బంగర్ అని అంటారు. అలాగే నాలుగోది కాదర్ అన్నమాట. వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలను కలిగి ఉంటుంది. వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు అంటే కొత్తగా ఏర్పడిన నిక్షేపాలను కలిగి ఉండేదే కాదర్ అన్నమాట. ఇది ఇక్కడ దాకా. తర్వాత నెక్స్ట్ 3, 4, 5, 6 గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. తర్వాత చాప్టర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.